సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇరు టాకీస్ రాజా మ్యాటర్లోకి వెళ్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్టు 12న గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. కొరటాల శివ నేతృత్వంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన జనతా గ్యారేజ్ ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఆ 6 పాటలకి రామజోగి శాస్త్రి గారి సాహిత్యాన్ని అందించడం విశేషం. ఇకపోతే ఆ పాటల్ని 1, 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు విన్న తర్వాత అనిపించిన ఫీలింగ్ ఏంటి అంటే, డైరెక్టర్ కొరటాల శివ ఓ లెక్క ప్రకారం సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా ఈ పాటలు ఉండాలని చాలా జాగ్రత్త వహించారని అర్థమవుతుంది. రెగ్యులర్ ఫార్ములా ప్రకారం అయితే ఈ పాటలు లేవు. అంటే 4 డ్యూయెట్లు, ఓ ఇంట్రడక్షన్ సాంగ్, ఓ ఐటమ్ సాంగ్, ఇలా కాకుండా ఫార్ములా లైన్ ని టచ్ చేస్తూనే కాన్సెప్ట్ ని డ్రైవ్ చేసేలా ఉన్నాయి పాటలు. ఆల్బమ్ లో ఉన్న 6 సాంగుల్లో 4 సాంగ్స్ కథను చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్, ఓ పెపీ సాంగ్ మాత్రమే ఫార్ములాకు తగ్గట్టు అభిమానుల్ని, మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉన్నాయని అర్థమవుతానే ఉంది. జనతా గ్యారేజ్ ఆల్బమ్ ప్రణామం అనే సాంగ్ తో మొదలవుతుంది. శంకర్ మహాదేవన్ గారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాటని. పోతే ఈ సాంగ్ కి అందం మాత్రం లిరిక్సే. రామజోగి శాస్త్రి గారు బ్యూటిఫుల్ సాహిత్యాన్ని అందించారు. ప్రకృతికి ప్రణామం చేస్తూ, ప్రకృతి పట్ల అందరం వహించవలసిన బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రకృతి ప్రకోపానికి గురి కావద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ చాలా బాగా రాశారు ఈ పాటని రామజోగి శాస్త్రి గారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పచ్చదనానికి సంబంధించి ఒక చిన్నపాటి మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ కి ఈ పాట కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశాన్ని గట్టిగా ఊహించవచ్చు. ఆల్బమ్ లో ఉన్న సెకండ్ సాంగ్ రాక్ ఆన్ బ్రో రఘు దీక్షిత్ పాడారు. ఇదో ట్రిప్ సాంగ్ లా ఉంది. ఓ యూత్ గ్రూప్ టూర్ వేసుకుంది, ట్రావెల్ చేస్తూ ఈ పాట పాడుకుంటున్నారు. ఈ పాటకి సంబంధించి నాకైతే చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది మాత్రం విజువల్స్. వినటానికి మామూలుగానే అనిపిస్తుంది కానీ చూడటానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. తిరుగు గారు అద్భుతమే చేశారు అనిపిస్తుంది ఈ పాటను చూస్తుంటేనే. ఆయన సినిమాటోగ్రఫీతో ఈ సినిమాలో చిన్న ప్రోమోతోనే ఈ సాంగ్ మంచి అటెన్షన్ పట్టుకుంటుంది. బిగ్ స్క్రీన్ మీద ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఈ సాంగ్ మూలంగా ఆడియన్స్ అందరికి కలుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3వ పాట ఆపిల్ బ్యూటీ పెపీ సాంగ్. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు అంటూ ఉంటారు, నేను చేసే సినిమాలో ఒక పాట స్ట్రిక్ట్లీ అభిమానుల కోసం ఉంటుంది అని. అది ఈ పాటలానే అనిపిస్తుంది. బీట్స్ బాగున్నాయి. తారక్ మంచి మూమెంట్స్ తో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తారు అని ఊహించేసుకోవచ్చు. 4వ పాట జై హో జనతా. ఈ ఆల్బమ్ కే డైమండ్ ఈ పాట. ఆల్బమ్ వరకే కాదు, సినిమాలో కూడా వన్ ఆఫ్ ది హైలైట్ గా ఈ పాట ఉంటుంది అని వింటుంటేనే అర్థమైపోతుంది. కాన్సన్ట్రేట్ చేసి ఇన్వాల్వ్ అయ్యి ఈ పాటను వింటుంటే తెలియకుండానే ఓ గగురుపాటు కలుగుతుంది. అంత ఎమోషన్ ఉంది ఈ పాటలో. రామజోగి శాస్త్రి గారు ఫెంటాస్టిక్ గా రాశారు లిరిక్స్ ని. సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ మామూలుగా పాడలేదు. మామూలుగా పాటను వింటుంటేనే ఓ మాదిరి ఫీలింగ్ వచ్చేస్తుంది. రేపు విజువల్స్ తో కలిపి ఈ పాటను చూస్తుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టంలా అనిపిస్తుంది. ఈ పాట ఒకటి సినిమాని నిలబెట్టేస్తది అన్న నమ్మకం కూడా కలిగేస్తుంది. అలాంటి దమ్ము కనిపిస్తుంది ఈ పాటలో. వెరీ నైస్ సాంగ్. 5th సాంగ్ నీ సెలవడిగి శ్వేతా మోహన్ పాడారు. చూస్తుంటే ఇది బ్రేకప్ సాంగ్ లా ఉంది. దేవి కంపోజిషన్ బ్రహ్మాండంగా ఉంది. ఎమోషన్ అదిరిపోయింది. ప్రత్యేకమైన సన్నివేశంలో ప్రేక్షకుల్ని టచ్ చేసేలాగా ఈ సాంగ్ సినిమాలో రేపు కనిపించబోతుంది అని అనిపిస్తుంది. ఇక లాస్ట్ సాంగ్ ఐటమ్ సాంగ్. నేను పక్కా లోకల్, మాట్లాడుకునేదే లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్స్ అంటే ఒక కాన్సెప్ట్ బేస్ గానే ఉంటాయి. ఈ పాటలో కూడా కాన్సెప్ట్ కనబడుతుంది. కావాల్సిన సరికంతా ఉంది. ఒక మంచి డాన్సర్ పడితే అదిరిపోద్ది సాంగ్. బీజిఎంస్ లో బీట్స్ అదిరిపోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటలో కూడా తన స్టెప్పులతో అదరగొట్టేస్తాడు అని ఓ డెసిషన్ కి వచ్చేయచ్చు. మొత్తంగా చూసుకుంటే జనతా గ్యారేజ్ గుడ్ ఆల్బమ్. అటు కాన్సెప్ట్ కి న్యాయం చేస్తూనే ఇటు అభిమానుల్ని అలరించాలనే ఉన్నాయి పాటలు. పోతే అప్పుడే ఈ ఆల్బమ్ ని హిట్ ఆల్బమ్ అని అనలేని పరిస్థితి. ఎందుకంటే ఈ పాటలకి కాన్సెప్ట్ తో కనెక్షన్ ఉంది. సినిమా రిలీజ్ తర్వాత ఆ కాన్సెప్ట్ జనాలకి కనెక్ట్ అయితే ఈ పాటల్ని ఎంజాయ్ చేసే విషయంలో కిక్ మరో రకంగా ఉంటది. అప్పుడు కాల్ రెగరేసి చెప్పొచ్చు ఇది బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అని. అలా చూసుకుంటే ఈ ఆల్బమ్ ని బ్లాక్ బాస్టర్ అనిపించే బాధ్యత కూడా కొరటాల శివ మీదే ఉంది. చూద్దాం మరి ఆయన జనతా గ్యారేజ్ తో ప్రేక్షకులకి ఎటువంటి కిక్ ఇస్తారో. ఇదే బుల్టన్ మరబులంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.